ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమన్నారాయణీయం. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమన్నారాయణీయము 29వ దశకము 39తమ దశకం. మోహిని అవతారః. ఉద్గచ్చతస్తవ కరాదమృతం హరత్సు దైత్యేషు తాన శరణాననునీయ దేవాన్ సద్యస్థిరో దధిథదేవ భవత్ ప్రభావాత్ ఉద్యత్స్వయోధ్య కలహాదితిజా బభూవుః. దేవా, ధన్వంతరి రూపమున నీవు పాలసముద్రము నుండి పైకి వస్తున్నప్పుడు అసురులు నీ చేతిలో ఉన్న అమృత భాండమును వెంటనే లాక్కున్నారు. ఆ దృశ్యమును చూసిన దేవతలు నిస్సహాయులై ఊరకున్నారు. అప్పుడు నీవు దేవతలను ఓదార్చి వెంటనే అదృశ్యుడవయ్యావు. నీ ప్రభావము వలన అసురులు అమృతం కొరకు తమలో తామే కలహించుకొనసాగారు. శ్యామాం రుచాపి వయసాపి తనుంతదానీం ప్రాప్తోసి తుంగ కుచమండల భంగురాంత్వం పీయూష కుంభ కలహం పరిముచ్య సర్వే తృష్ణాకులాః ప్రతియయుస్త్వ దురోజ కుంభే. దేవా, నీవు యవ్వన శోభలతో విలసిల్చు ఉన్న మోహిని రూపాన్ని దాల్చితివి. అప్పుడు వక్షస్థల భారము చేత నీ సన్నని నడుము వంగి ఉండెను. నీ వక్షస్థల వైభవమునకు ఆకర్షితులైన అసురులు అమృతం కోసం తమ కలహాన్ని మానుకొని నిన్ను అనుసరించారు. కాత్వం మృగాక్షి విభజస్వ సుధామిమామితి ఆరూఢరాగ వివశానభియాచతోమూన్ విశ్వస్యతే మయి కథం కులటాస్మి దైత్యాః ఇత్యాలపన్నపి సువిశ్వసితానతానీః. స్వామి, అప్పుడు అసురులు మోహిని రూపంలోనున్న నీతోటి, సుందరి, నీవెవరవు? ఈ అమృతమును మాకు పంచిపెట్టుము అని అనురాగము చేత మోహితులై అర్థించారు. అప్పుడు నీవు అసురులతో, స్వతంత్రనైన నన్ను మీరెట్లు విశ్వసించుచున్నారు అని పలుకుచునే వారు నిన్ను పూర్తిగా విశ్వసించేటట్లు చేసితివి. మోదాత్ సుధా కలశమేషు దదత్సు సాత్వం దుశ్చేష్టితం మమ సహధ్వమితి బ్రువాణా పంక్తి ప్రభేద వినివేశిత దేవదైత్యా లీలా విలాసగతిభిః సమదాస్సుధాంతాం. అప్పుడు అసురులు అమృత కలశాన్ని మోహిని రూపమున ఉన్న నీ చేతికి అందించిరి. ఆ సమయమున నీవు, మీరు నేను చెప్పినట్లు నడుచుకునవలెను అని నర్మగర్భంగా పలుకుతూ దేవతలను అసురులను 2 వరుసలలో కూర్చుండబెట్టి విలాసముగా నడుచుచు అమృతాన్ని దేవతలకు పంచిపెట్టుచూ ఉండిరి. అస్మాస్వయం ప్రణయినీత్య సురేషు తేషు జోషం స్థితేష్వథ సమాప్య సుధాం సురేషు త్వం భక్తలోక వశగో నిజరూపమేత్య స్వర్భానుమర్ధ పరిపీత సుధం వ్యలావీః. దేవా, అప్పుడు అసురులు ఈ మోహినికి మాపై మిక్కిలి అనురాగము ఉన్నది అని భావించి వారు మౌనముగా ఉండిపోయిరి. నీవు అమృతమునంతయు దేవతలకే పంచితివి. రాహువు కపట వేషాన్ని ధరించి దేవతల వరుసలో చేరి అమృతాన్ని త్రాగుచూండెను. ఆ అమృతము అతని కంఠం వరకు చేరినంతలో భక్తపరాధీనుడవైన నీవు వెంటనే నిజస్వరూపమును దాల్చి అతని శిరస్సును ఖండించితివి. త్వత్తత్సుధాహరణయోగ్య ఫలం పరేషు దత్వా గతే త్వయి సురైః కలుతే వ్యగృహ్ణన్ ఘోరేథ మూర్ఛతి రణే బలిదైత్యమాయా వ్యామోహితే సురగణే త్వమిహావిరాసీః. ప్రభు, దేవతల ఎడ శత్రుభావం వహించి ఉన్న అసురులు ధన్వంతరి రూపమునున్న నీ నుండి అమృతాన్ని బలవంతంగా లాక్కొన్నందుకు వారు తగిన ప్రతిఫలాన్ని అనుభవించేటట్లు చేసి నీవు అంతర్ధానమైతివి. అప్పుడు ఆ అసురులు దేవతలతో పోరుకు దిగారు. భయంకరంగా జరిగిన ఆ యుద్ధములో దేవతలు బలిచక్రవర్తి మాయచేత మోహితులై ఉండగా వారిని రక్షించుటకు నీవు అచట ప్రత్యక్షమైతివి. త్వం కాలనేమి మథమాలి ముఖాంజఘంథ శక్రో జఘాన బలిజంభ బలాన్ సపాకాన్ శుష్కార్ద్ర దుష్కరవధే నముచౌచలూనే ఫేనేన నారదగిరాన్యరుణోరణంత్వం. నీవు ఆ దేవదానవ యుద్ధములో కాలనేమి, మాలి మొదలైన రాక్షసులను సంహరించితివి. బలి, జంభుడు, పాకుడు మొదలైన రాక్షసుల బలములను ఇంద్రుడు నాశనం చేశాడు.
అట్లే శుష్కమైన లేదా ఆర్ద్రమైన వస్తువుల చేత మరణించని నముచి అనే అతనిని సముద్రపు నురగ చేత ఇంద్రుడు సంహరించాడు. అప్పుడు నీవు నారదుణ్ణి పంపి ఆ భయంకర యుద్ధాన్ని విరమింపజేసితివి. యోషా వపుర్ధనుజ మోహన మాహితంతే శ్రుత్వా విలోకన కుతూహలవాన్ మహేషః భూతైః సమం గిరిజయా చ గతః పదంతే స్తుత్వా బ్రవీదభిమతన్ త్వమథో తిరోధాః. ప్రభు, నీ మోహినీ రూపమునకు అసురులు అందరూ మోహ పరవశులైన విషయమును శంకరుడు విన్నాడు. ఆ రూపమును ఒక్కమారు చూడవలేను అనే కోరిక ఆయనకు కలిగింది. అంతటా ఆ పరమశివుడు పార్వతీదేవితోడా భూతగణములతోడా కూడి వైకుంఠానికి చేరి నిన్ను స్తుతించి తన అభిలాషను తెలిపాడు. అంతట నీవు అంతర్ధానమైతివి. ఆరామసీమని చ కందుక ఘాతలీలా లోలాయమాన నయనాం కమనీం మనోజ్ఞాం త్వామేష వీక్ష్య విగలద్వసనాం మనోభూ వేగాదనంగరిపురంగ సమాలిలింగ. శంకరునకు అప్పుడు ఉద్యానవనములో అందమైన ఒక యువతి కనిపించింది. ఆ యువతి విలాసంగా చూస్తూ బంతితో ఆడుకుంటూ ఉండెను. అప్పుడు ఆమె పైట పక్కకు తొలగినది. ఆమె యొక్క మనోహరమైన అందాన్ని చూసిన పరమేశ్వరుడు పరవశుడై మోహినీ రూపంలోనున్న నిన్ను కౌగిలించుకున్నాడు. భూయోపి విద్రుతవతీముపధావ్య దేవః వీర్య ప్రమోక్ష వికసత్ పరమార్థబోధః త్వన్మానితస్తవ మహత్వమువాచ దేవ్యై తత్తాదృశస్త్వమవ వాతనికేతనాథ. మోహినీ రూపంలోనున్న నీవు పరమేశ్వరుని పట్టు నుంచి బయటపడి పరిగెత్తుతూ ఉండగా ఆయన కూడా నీ వెంటే పరిగెత్తసాగాడు. అప్పుడు ఆయన తేజస్సు తగ్గిపోయిను. పరమేశ్వరునకు నీ పరమార్థతత్వము అవగతమైనది. నీవు కూడా శంకరుణ్ణి గౌరవించితివి. అప్పుడు శంకరుడు పార్వతీదేవితో నీ గొప్పతనాన్ని వివరించారు. అట్టి గురువాయూరు పురాధీశ, నీవు నన్ను కరుణతో రక్షింపుము అని నారాయణ భట్టతిరి ఈ దశకములో శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. గోపికా జీవన స్మరణం గోవింద గోవింద నారాయణ అఖిల గురో భగవన్నమస్తే. శ్రీ నారాయణ భట్టతిరి కృత శ్రీమన్నారాయణీయంలోని మోహిని అవతారము అను 29వ దశకము సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.